విషయం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తమ్ముడు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అనేది ఏంటంటే, ముందు తెలియదా సీఎం రేవంత్ రెడ్డి, నీకు ముందు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములమని, మేము ఒక తల్లి కడుపులో పుట్టామని నీకు తెలియదా, ఇద్దరు సమర్థమైన నాయకులని నీకు తెలియదా, ప్రామిస్ చేసే ముందు, చెప్పే ముందు, ఒట్లేసే ముందు నీకు కొద్ది సోయి ఉండాలి అని డైరెక్ట్ అటాక్ చేయడమే చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్తున్నాడంటే, నాకు హైకమాండ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది, కానీ రాష్ట్రంలో ఇక్కడ హైకమాండ్ ఏదైతే మన రేవంత్ రెడ్డి ఆయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది వాళ్ళు ప్రెస్ చేయడం వల్లనే, వాళ్ళు పోస్ట్ చేయడం వల్లనే, వాళ్ళు ఇంకో రకంగా నా గురించి తప్పుగా చెప్పడం వల్లనే నాకు మినిస్ట్రీ పదవి రావట్లేదు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మరి ఇదే రేవంత్ రెడ్డిని గెలిపించడానికి మేమందరం కష్టపడ్డాం కదా, మేమందరం కృషి చేశాం కదా. మరి బీజేపీలో ఉంటే నేను, బీజేపీ నుంచి నువ్వు బయటికి రా, మళ్ళీ నీ పార్టీకి నువ్వు రా, నీకు మినిస్ట్రీ పదవి ఇస్తా, నువ్వు ఏది అడిగితే నేను అది ఇస్తా అని చెప్పిన ఇదే అప్పుడున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి అప్పుడు ప్రామిస్ చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు సీట్ ఇవ్వట్లేదు నాకు, ఇప్పుడు ఎందుకు మినిస్ట్రీ పదవి ఇవ్వట్లేరు అని ఫైట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన చెప్పడం కూడా, నాకు హైకమాండ్ నుంచి మంచి సపోర్ట్ ఉంది, కానీ ఇక్కడ ఉన్న కొంతమంది గలీజ్గాలే నన్ను అడ్డుకుంటున్నారు. ఎందుకంటే నేను గనక మినిస్ట్రీ అయితే వాళ్ళకన్నా నా ఏరియా నేను మంచి నా ఏదైతే ఈ శాఖ ఉంటుందో దాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను. సో వాళ్ళ పేరు పోయి నా పేరు వస్తుంది, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నా పేరే సీఎంగా పేరు వినిపిస్తుంది అనే ఒక్క కారణంతోనే నన్ను తొక్కేస్తున్నారని చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ అనేది నిజంగా వాస్తవం చెప్పాలంటే అన్నదమ్ములో కొట్లాట పెడుతుంది, తల్లిదండ్రులకు కొట్లాట పెడుతుంది. కాంగ్రెస్ బతికే అంతా, కాంగ్రెస్ పనే అంతా. సో ఏదైతే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఉన్నారో వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఆయన కూడా మాట్లాడుతూ నేను పదవి ఇప్పించేంత స్థాయిలో నేను లేను, మా తమ్మునికి పదవి ఇప్పించేంత స్థాయిలో నేను లేదు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. విచిత్రం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా సీనియర్ నేతలు కాంగ్రెస్లో. అంత సీనియర్ నేతనే చేతులు ఎత్తేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన ఎక్కువ మాట్లాడితే ఆయన మినిస్టర్ పదవి కూడా పీకేస్తాడు. సరే హైకమాండ్ చూస్తుంది కదా, ఏం చేస్తుంది మరి అంటే హైకమాండ్ని సూట్ కేసులతో కొడుతున్నాడు. అది అలవాటే కదా మనకు, హైకమాండ్ని సూట్ కేసుతో కొట్టాలి. వాళ్ళు నోరు మూసుకుంటారు. సూట్ కేసులో బ్యాగ్లు వెళ్ళినన్ని రోజులు సైలెంట్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే నువ్వు ఆ బ్యాగ్లు ఆగిపోయినా అప్పుడు రియాక్షన్ అనేది ఉంటుంది సెంట్రల్ నుంచి. సో అప్పటి వరకు ఏ టెన్షన్ లేదు ఇక్కడ ఉన్న హైకమాండ్కి. సో అందుకనే రాజగోపాల్ రెడ్డి గారు ఇంతగా వాదిస్తున్నా మరి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరు. మరి ఆ మధ్య మల్లు రవి గారు క్రమశిక్షణ చైర్మన్ పదవి అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఏమన్నాడు, నేను పిలిచి మాట్లాడతాను, నేను ఫోన్ చేసి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడాను, నేను కూడా పిలిచి మాట్లాడతానని చెప్పాను. మరి ఇంతవరకు దాని మీద చర్యలేదు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అటాక్ మాత్రం ఆగట్లా, భయంకరంగా అటాక్ చేస్తున్నారు. ఫుట్బాల్ అంటే ఫుట్బాలే, ఛాన్స్ దొరికితే రేవంత్ రెడ్డిని వేసుకుంటున్నాడు, డైరెక్ట్గానే వేసుకుంటున్నాడు. సో మొన్న మాట్లాడుతూ కూడా నేను ఎంతో ఆశపడ్డాను, ఒట్లేశాడు, ప్రామిస్ చేసి ఒట్టేసి మరి నీకు మంత్రి పదవి నేను పక్కా ఇస్తాను అనేసి బీజేపీ నుంచి వచ్చినప్పుడు అదే చెప్పిండు. తర్వాత ఎంపీ ఎలక్షన్లో కూడా చామల కిరణ్ కుమార్ని గెలిపిస్తే నేను 100కి 200% మంచి శాఖ నీకు ఇస్తానని చెప్పడం జరిగింది. అని అప్పుడు కూడా ఒట్టేయడం జరిగింది, ప్రామిస్ చేయడం జరిగింది. నేను అప్పుడు నమ్మాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆ నమ్మకాలన్నీ ఉత్తముచ్చట్లా అని. రేవంత్ రెడ్డికి ఒట్టేయడము, చిన్నపిల్లాడు రాత్రి స్కూల్కి పోవడం అనేది రెండు ఒకటే మాట. కనబడ్డ నియోజకవర్గంలో, కనబడ్డ జిల్లాలలో, కనబడ్డ ఊర్లలో ప్రతి అమ్మవారి మీద, దేవుళ్ళ మీద ఒట్టేయడం జరిగింది. సో అది నెరవేర్చలే. సో ఒట్లేయడం అయితే ఒట్లేస్తాడు. సో ఏదైతే ఉత్తుత్తి ఒట్టేస్తాడో, ఒట్టుది గట్టి మీద పెట్టినట్టు అదే రకంగా నా విషయంలో కూడా ఉత్తుత్తి ఒట్టేసిందని నాకు ఇప్పుడు అర్థమైందని ఆయన ఫీల్ అవుతున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. అంతేకాకుండా నేను ఏ క్షణమైనా మీరు ఇవ్వకపోతే రాజీనామా చేస్తా, తెలంగాణ గవర్నమెంటు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ గవర్నమెంట్ మొత్తం, ప్రభుత్వాన్ని మొత్తం మళ్ళీ ముడుగోడులో దించే సమర్థత, ఆ శక్తి, ఆ ధైర్యం నాకుంది అని చెప్తున్నారు. అంటే గతంలో మునుగోడు కూడా ఏదైతే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి ఒక మొగోడిలాగా బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మునుగోడులో పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఏదైతే ఇదే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అక్కడనే కాదు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా అక్కడ వెళ్ళి పనిచేయడం జరిగింది. దానివల్ల నేను ఏమంటున్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారు, నేను ఓడిపోయినా నాకు హ్యాపీయే, నా ప్రజలకు మాత్రం
ఎలక్షన్ వల్ల వాళ్ళకు కొన్ని లక్షలు, కొన్ని కోట్లు, కొన్ని రూపాయలు, కొన్ని వేలు వాళ్ళకు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో రాబోతుందా అంటే ఎస్ అంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. ఏదైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ దాని నోటిఫికేషన్ వచ్చేంత లోపలే రాజీనామా కూడా చేస్తే మీరు ఇవ్వకపోతే అని అంటున్నారు. మరి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా నిలబడతాడా, బీజేపీలోకి వెళ్తాడా, బీఆర్ఎస్లోకి వెళ్తాడా అనేది క్వశ్చన్ మార్క్. సో మొత్తానికి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిని మాత్రం గన్ను లేకుండా మైక్తో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. మైకుతోనే గన్ లాగా ఫైర్ చేస్తున్నారు. ఆ మధ్య చిన్న మీటింగ్లో వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం, అయ్యా ఏదైనా మీటింగ్ రాగానే దన్న నువ్వు ఒక అసిస్టెంట్ లాగా మైక్ లాక్కొని ఇష్టం వచ్చినట్టు నువ్వే మాట్లాడుతున్నావు, ప్రతిపక్షాల మీద మాట్లాడుతున్నావు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడుతున్నావు, సెంటర్ మీద మాట్లాడుతున్నావు, అన్ని నువ్వే మాట్లాడితే ఇక వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, అధికారులు వాళ్ళు ఏం మాట్లాడాలి? వాళ్ళకు కూడా కొద్ది స్పేస్ ఇవ్వండి, వాళ్ళకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. ఎప్పుడు చూడు 10 ఏళ్ళు ఇది చేసినారు, 10 ఏళ్ళు అది చేసినారు వాళ్ళ మీద పడుతున్నారు తప్ప మీరేం చేస్తున్నారని చెప్పండి అని ఘాటుగానే స్పందించడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారి మీద. అంటే ఛాన్స్ దొరికితే ఆయన ఒక మీటింగ్ వెళ్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడట. ఈ అమ్మ మళ్ళీ వీడు ఏం మాట్లాడతారా, ఈయన ఏం చేస్తారా, మైక్ దొరికితే పాపం ఉంది, ఇష్టం వచ్చినప్పుడు బూతులు మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు అని అనడం జరిగింది. ఆయన రేవంత్ రెడ్డి గారు తిట్టిన మాటలతో తిడితే వీళ్ళు పెద్ద విషయమే కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, తిట్టిన బూతులతో లెక్కేస్తే ఇది చిన్న ఆఫ్టర్ ఆల్, ఇది 0.01 అన్నట్టు అంత నార్మల్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి తిట్లు తెలిసిందేగా మీకు, చాలా భారీ ఎత్తున ఉంటాయి, గలీజ్గా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన రాజగోపాల్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఇస్తారా మంత్రి పదవి ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్. చూద్దాం మరి రాజీనామా చేస్తే దేని నుంచి నిలబడతాడు, బీజేపీ నుంచా, బీఆర్ఎస్ నుంచా, మళ్ళీ కాంగ్రెస్ నుంచా, లేదంటే ఇండిపెండెంట్గా నిలబడి మళ్ళీ గెలిచేంత సమర్థత, సత్తా అయితే రాజగోపాల్ రెడ్డి గారికి ఉంది. సో మరి అది ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఇవ్వకపోతే పరిస్థితి ఏంది అనేది కూడా ముందు చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ మరి ఏం చేస్తారు, హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు. యాక్చువల్ మీనాక్షి నటరాజన్ మాట కూడా ఎవరు వినట్లేరంట. సో ఈ విషయంలో కూడా అది కూడా క్లారిటీ వచ్చింది. ఇన్నిసార్లు మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి గారిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు మీనాక్షి నటరాజన్ అయితేంది, అటు మహేష్ కుమార్ గౌడ్ అయితేంది, నెక్స్ట్ వచ్చి మల్లు రవి గారు అయితేంది. సో వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కానీ రాజగోపాల్ రెడ్డి ఇట్లా అంటున్నారు, ఎవరిని కూడా పట్టించుకోవట్లా. సరే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. నచ్చితే కనుక మీరు జస్ట్ కామెంట్ చేయండి, నేను మాట్లాడింది కరెక్టా లేదా కామెంట్ చేయండి. మీరు షేర్ చేయకండి, లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఇంకేదైనా సరే ఇబ్బంది లేదని కామెంట్ అయితే చేయండి. నాకు ఒక భరోసా ఉంటుంది, మాట్లాడింది కరెక్టా లేదా అని నాకు క్లారిటీ ఉంటుంది. లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.